నెక్స్ట్ మనకి ఈ లెసన్లో చతుర్భుజం యొక్క లక్షణాల గురించి ఇచ్చాడు. చతుర్భుజం యొక్క రకాలు, చతుర్భుజం యొక్క లక్షణాలు. అయితే ఈ లెసన్ నుంచి ఖచ్చితంగా మనకు బిట్టొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సత్యం కానిది ఏది? చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలే, సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియాలే, రాంబస్లన్నీ సమాంతర చతుర్భుజాలే, సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘ చతురస్రాలు. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఈ 4గిట్లో ఏది అసత్యం అని తెలియదు. సత్యం కానిదంటే ఈ 4గిట్లో 3 సరైనది, 1 తప్పు. దాంట్లో మనకి ఏది సరైనదో ఏది తప్పు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మనకి చతుర్భుజం యొక్క రకాలు, వాటి యొక్క లక్షణాలు తెలుసుకోవాలంటే ముందు మనకి చతుర్భుజంలో ఏమేమి ఉంటాయి తెలుసుకోవాలి. ముందు చతుర్భుజంలో ఏముంటాయి? కర్ణాలు ఉంటాయి, 2 కర్ణాలు ఉంటాయి, 4 భుజాలు ఉంటాయి, 4 కోణాలు ఉంటాయి. మనకి వాటి యొక్క లక్షణాలు కూడా ఈ 3 మీద ఆధారపడి ఉంటాయి. కోణాల మీద, కర్ణాల మీద, భుజాల మీద. అయితే భుజాల దృష్ట్యా మనం ఏం చూసుకోవాలి? కర్ణాల దృష్ట్యా మనం ఏం చూసుకోవాలి? కోణాల దృష్ట్యా మనం ఏం చూసుకోవాలి? ఫస్ట్ వన్ మనకి కర్ణాల దృష్ట్యా ఏం చూసుకోవాలి? కర్ణాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఆ 2 కూడా సమానమా కాదా, లేదా సమద్వీకరణ చేసుకుంటాయా, లంబ సమద్వీకరణ చేసుకుంటాయా? కర్ణాల దృష్టి మనం ఏం చూడాలంటే కర్ణాలు 2 ఉంటాయి. ఆ 2 కూడా ఏంటంటే సమానమా కాదా, ఆ 2 కర్ణాలు సమద్వీకరణ చేసుకుంటాయా, లంబ సమద్వీకరణ చేసుకుంటాయా, అయితే ఏమి చేసుకోవాలి అవి చూసుకోవాలి. ముందు మనకి సమద్వీకరణ అంటే అర్థమేంటి తెలియాలి. 2 రేఖాఖండాలు ఒకదానికొకటి ఈ విధంగా ఖండించుకున్నప్పుడు సమద్వీకరణ అంటే ఈ భాగం ఎంత ఉంటే ఈ భాగం అంతే ఉండాలి, ఈ భాగం ఎంత ఉంటే ఈ భాగం కూడా అంతే ఉండాలి. సమద్వీకరణ అంటే 2 సమాన భాగాలుగా ఒకదానికొకటి విభజించుకుంటాయి. ఈ రేఖాఖండాన్ని 2 సమాన భాగాలకు విభజిస్తుంది, ఈ రేఖాఖండాన్ని 2 సమాన భాగాలకు విభజిస్తుంది. అంటే సమద్వీకరణ, పరస్పరం సమద్వీకరణ అంటే ఒకదానికొకటి సమాన భాగాలుగా విభజించుకుంటాను అర్థం. మరి లంబ సమద్వీకరణ అంటే అర్థం ఏంటంటే ఈ 2 కూడా సమద్వీకరణ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో కోణం అనేది 90 degrees ఉండదు. ఒకవేళ అది 90 degrees ఉన్నట్లయితే, ఒక కోణం అనేది 90 degrees ఉన్నట్లయితే ఆటోమేటిక్గా 4 కోణాలు కూడా 90 degrees అయిపోతాయి. అటువంటి సమద్వీకరణ అని లంబ సమద్వీకరణ అంటారు. అంటే 2 కర్ణాలు సమద్వీకరణ చేసుకున్నప్పుడు వాటి మధ్య కోణం 90 degrees ఉన్నట్లయితే అది లంబ సమద్వీకరణ. అలా కాకుండా 90 degrees కాకుండా సమద్వీకరణ కానీ చేసుకున్నట్లయితే అది సాధారణ సమద్వీకరణ. సమద్వీకరణకి లంబ సమద్వీకరణకి తేడా అది. నెక్స్ట్ సెకండ్ వన్, కర్ణాల దృష్టి అయితే మనం ఏం చూడాలి? సమానమా కాదా, అవి సమద్వీకరణ చేసుకుంటే లంబ సమద్వీకరణ చేసుకొని చూడాలి. నెక్స్ట్ కోణాల దృష్టి చూడండి. మనకి చతుర్భుజంలో 4 కోణాలు ఉంటాయి. ఆ 4 కోణాల్లో మనకి కోణాలు ఏ విధంగా చూడాలంటే ఆసన్న కోణాలు, అభిముఖ కోణాలు చూసుకోవాలి మనం. ఇక్కడ ఆసన్న కోణం అంటే అభిముఖ కోణం అంటే చూడాలి, తెలియాలి ముందు మనకి. ఆసన్న కోణం అంటే ఏంటంటే పక్కపక్క కోణాలు, అభిముఖ కోణాలు అంటే ఎదురు కోణాలు. కోణాలు ఆసన్న కోణాలు అయితే 180 degrees ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆసన్న కోణాలు 180 degrees ఉన్నాయో లేవో చూసుకోవాలి. నెక్స్ట్ అభిముఖ కోణాలు అంటే ఎదురు కోణాలు, అవి సమానమా కాదు చూసుకోవాలి. అభిముఖ కోణాలు సమానమా కాదు చూడాలి. కోణాల దృష్టి అంటే మనకి చతుర్భుజంలో 4 కోణాలు ఉంటాయి. ఆ 4 కోణాల్లో 2 కోణాల జతలకు మనం తీసుకోవాలి. ఆ 2 కోణాల జత ఏ విధంగా తీసుకోవాలంటే అయితే ఆసన్న కోణాల జతగా తీసుకోవాలి, లేదా అభిముఖ కోణాల జతగా తీసుకోవాలి. ఆసన్న కోణాల జతగా తీసుకున్నప్పుడు ఆ రెండింటి యొక్క మొత్తం మనకి 180 degrees అవ్వాలి, లేదా అవ్వకపోవచ్చు. నెక్స్ట్ అభిముఖ కోణాల పరంగా తీసుకుంటే అవి సమానంగా ఉండాలి, లేదా ఉండకపోవచ్చు. అంటే మనకి చతుర్భుజం యొక్క లక్షణాలు కానీ మనం పరిశీలించినట్లయితే వీటి ఆధారంగా మనం పరిశీలించాలి. కోణాలు అయితే ఆసన్న కోణాలు, అభిముఖ కోణాలు చూసుకోవాలి. కర్ణాలు అయితే అవి సమానమా, సమద్వీకరణ చేసుకుంటే లంబ సమద్వీకరణ చేసుకుంటే చూడాలి. నెక్స్ట్ మనకి మూడోది ఏంటంటే భుజాల పరంగా ఏం చూడాలి? భుజాల పరంగా అయితే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి అవి సమాంతరమా కాదు చూడాలి. మనకి భుజాలు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే రెండు జతలుగా తీసుకోవాలి, ఎదురు జతలు అవి కూడా. అయితే అవి సమాంతరమా కాదు చూడాలి. భుజాలు అనేవి 4 ఉంటాయి, వాటిని మనం 2 జతలుగా తీసుకుంటే 2 జతలు
భుజాలు ఉంటాయి మన చతుర్భుజంలో. ఆ 2 జతలు అవి సమాంతరమా కాదో చూడాలి. నెక్స్ట్ వన్ సమానమా కాదో చూడాలి. ఆ భుజాలు సమాంతరమా కాదో చూడాలి, లేదా సమానమా కాదని చూడాలి. సమాంతరంకి సమానంకి తేడా ఏంటి? 2 భుజాల మధ్య దూరము ఒకే విధంగా ఉన్నాయనుకోండి. అంటే ఇక్కడ 10 సెంటీమీటర్లు ఉంటే ఇక్కడ కూడా 10 సెంటీమీటర్లు ఉంటే ఇక్కడ కూడా 10 సెంటీమీటర్లు ఉంటే ఈ 2 భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు లెక్క. మరి సమానం అంటే అర్థం ఏంటంటే ఈ భుజం పొడవు ఎంత ఉంటుందో ఈ కింద భుజం పొడవు కూడా అంతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్స్ ఉంటే ఈ భుజం కూడా 5 సెంటీమీటర్స్ ఉంది. అవి సమాన భుజాలు. సమాన భుజాలు అంటే ఈ పై భుజం ఎంత ఉంటే కింద భుజం కూడా అంతే ఉంటుంది దాని విలువ. మరి సమాంతర భుజాలు అంటే అర్థం ఏంటంటే ఆ భుజాల మధ్య దూరం ఒకే విధంగా ఉంటుంది. ఈ 2 భుజాలు సమానం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సమాంతరమైన సందర్భంలో ఈ 2 భుజాలు కూడా సమానం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ సమానం అంటే మాత్రం ఈ 2 సమానంగా ఉంటాయి. సమాంతరం అంటే వాటి మధ్య దూరం సమానంగా ఉంటుంది తప్ప అవి సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, మనకి చతుర్భుజాల యొక్క లక్షణాలు తెలియాలంటే చతుర్భుజంలో ఉండే కర్ణాలు, కోణాలు, భుజాల ఆధారంగా వాటిని వర్గీకరించుకోవాలి. అంటే ఏం చూడాలి వాటిలో, ఆ చతుర్భుజంలో మనం ఏం చూడాలి? కర్ణాల ఆధారంగా అయితే ఆ కర్ణాలు సమానమా కాదో చూడాలి, లేదా సమద్వీకరణ చేసుకుంటే లంబ సమద్వీకరణ చేసుకుంటే చూడాలి. అలా కాకుండా కోణాల ఆధారంగా అయితే మనకి చతుర్భుజంలో 4 కోణాలను మనము 2 రకాలు వర్గీకరించవచ్చు. ఒకటి ఆసన్న కోణాలు, 2 అభిముఖ కోణాలు. ఆసన్న కోణాలు అంటే పక్కపక్క కోణాలు. వాటి మొత్తం ఎంత ఉండాలంటే 180 ఉండాలి, లేదా ఉండకపోవచ్చు. నెక్స్ట్ అభిముఖ కోణాలు. అభిముఖ కోణాలు అంటే ఎదురు కోణాలు, అవి సమానం అయ్యాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ భుజాల పరంగా అయితే అవి సమాంతరమా కాదా, ఏవి మనకి సమాంతరం ఏంటంటే మనకి చతుర్భుజంలో 4 భుజాలను మనం ఏం చేయాలంటే 2 జతలుగా తీసుకోవాలి. ఒక జత సమాంతరం అవుతుందా లేదా 2 జతలు సమాంతరం అవుతాయా? చతుర్భుజంలో ఉన్న 4 భుజాలను మనము 2 జతల భుజాలుగా తీసుకున్నట్లయితే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరం అవుతాయా, 2 జత ఎదుటి భుజాలు సమాంతరం అవుతాయి చూసుకోవాలి. సమానం అంటే ఏంటి? ఎదురు భుజాలు సమానం అవుతాయా లేదా 4 భుజాలు సమానంగా ఉన్నాయా? ఎదురు భుజాలు సమానంగా ఉన్నాయా లేదా 4 భుజాలు సమానంగా ఉన్నాయా చూసుకోవాలి. సమాంతరంకి సమానానికి తేడా తెలుసు కదా. సమాంతరం అంటే ఏంటంటే ఆ 2 భుజాల మధ్య దూరం ఒకేలాగా ఉంటాయి తప్ప భుజాలు ఒకేలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రాబ్లం లేదు, భుజాలు ఒకే విధంగా ఉండాలని రూల్ లేదు సమాంతరమైన సందర్భంలో. సమానం అంటే అర్థం ఏంటంటే ఆ 2 భుజాలు ఒకే పొడవును కలిగి ఉండాలి, మధ్యలో దూరం ఒకేలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రాబ్లం లేదు. సమాంతరం అయితే మధ్య దూరం ఒకే విధంగా ఉండాలి, సమానం అంటే వాటి యొక్క పొడవులు ఒకే విధంగా ఉండాలి. మనకి చతుర్భుజ లక్షణాలు చూడాలంటే ఇవి ముందు మనం చూసుకోవాలి. ఇవి కానీ గుర్తున్నట్లయితే చతుర్భుజం యొక్క లక్షణాలు మనం ఈజీగా కనిపెట్టవచ్చు. అయితే చతుర్భుజం యొక్క లక్షణాలు తెలుసుకోవాలంటే ముందు మనము చతుర్భుజం నుంచి ఏమేమి పుట్టాయో తెలుసుకోవాలి. అంటే చతుర్భుజం యొక్క రకాలు తెలుసుకోవాలి. చతుర్భుజం యొక్క రకాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే అన్నిటికీ తల్లి ఏంటంటే చతుర్భుజం. ఈ చతుర్భుజం నుంచి పుట్టిందే ట్రెపీజ్. ఈ ట్రెపీజ్ నుంచి పుట్టింది సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం నుంచి పుట్టినవి రాంబస్ ఒకటి, ఇంకొకటి దీర్ఘ చతురస్రం. ఈ రెండింటి నుంచి పుట్టినవి చతురస్రాలు. మనకి చతుర్భుజం యొక్క లక్షణాలు కానీ గుర్తుండాలన్నా, చతుర్భుజం లక్షణాలు తెలుసుకోవాలన్నా ముందు మనకి స్ట్రెచ్ అనేది గుర్తుండాలి. అంటే దేని నుంచి ఏది పుట్టింది. మనకి చతుర్భుజ రకాలన్నీ కూడా చతుర్భుజానికి సంబంధించినవి కాబట్టి చతుర్భుజం అన్నిటికీ కూడా చతుర్భుజ రకాలన్నిటికీ కూడా చతుర్భుజం అనేది అవుతుందంటే తల్లి వంటిది అవుతుంది. ఈ చతుర్భుజం నుంచి పుట్టింది మనకి ఏమవుతుంది? ట్రెపీజి. చతుర్భుజం నుంచి పుట్టింది ట్రెపీజి. ట్రెపీజి నుంచి పుట్టింది సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం నుంచి పుట్టింది రాంబస్సు, దీర్ఘ చతురస్రం. ఈ రెండింటి నుంచి పుట్టింది చతురస్రం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చతురస్రాలకి తల్లి ఏంటంటే రాంబస్సు, దీర్ఘ చతురస్రాలు. ఈ రెండింటికి తల్లి వంటివి ఏంటంటే సమాంతర చతుర్భుజం. వీటికి తల్లి వంటిది ఏంటంటే ట్రెపీజి. వీటికి తల్లి వంటిది ఏంటంటే చతుర్భుజాలు. మనకి ఈ స్ట్రక్చర్ కానీ గుర్తున్నట్లయితే వీటి మీద మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేయొచ్చు. వీటిలో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే చతుర్భుజం. చతుర్భుజం గురించి చూద్దాం. చతుర్భుజం యొక్క లక్షణాలు కావాలంటే ముందు మనకి చతుర్భుజంలో ఏమేమి ఉంటాయో ముందు మనం గుర్తుంచుకోవాలి. అయితే ముందు చతుర్భుజం అంటే ఏంటి? 4 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనము చతుర్భుజం అంటాం. అవి
ఎలాగైనా ఉండొచ్చు, 4 రేఖాఖండాలు ఉండాలి అనుకోండి. అయితే మనకి వీటి యొక్క లక్షణాలు కావాలి. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, కర్ణాల పరంగా ఏం చూడాలి, భుజాల పరంగా ఏం చూడాలి, కోణాల పరంగా ఏం చూడాలి. కర్ణాల ముందు చూద్దాం. మనకి చతుర్భుజంలో 2 కర్ణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABCD చతుర్భుజం అయితే AC ఒక కర్ణం అవుతుంది, నెక్స్ట్ BD ఒక కర్ణం అవుతుంది. అయితే మనకి కర్ణాల పరంగా ఏం చూడాలి, ఆ 2 కర్ణాలు సమానమా కాదా. ఈ చతుర్భుజంలో కాదు, చతుర్భుజాలన్నింటిలో కూడా, అంటే చతుర్భుజాలనే తీసుకున్నట్లయితే, అంటే సమాంతర చతుర్భుజము, ట్రిపీజ్ ఇవి కాకుండా ఓన్లీ చతుర్భుజాలు కానీ తీసుకున్నట్లయితే ఆ చతుర్భుజాల కర్ణాలు అనేవి సమానం కావు. అంటే మనకి కర్ణాల పరంగా ఏ లక్షణాలు చూడాలి, అవి సమానమా కాదని చూడాలి, అవి సమద్వీకరణ చేసుకుంటే లంబ సమద్వీకరణ చేసుకుంటే చూడాలి. కర్ణాలకు సంబంధించిన 2 లక్షణాలు కూడా చతుర్భుజంకి వర్తించు, అంటే అవి జరగవు ఆ చతుర్భుజాలలో. రెండోది కోణాల పరంగా ఏం చెప్పుకున్నాం మనము, ఆసన్న కోణాలు జత 180 కాదా, అది ఎదురు కోణాలు సమానమా కాదని చెప్పుకున్నాం. ఇక్కడ ఆసన్న కోణాలు అనేవేమో 180 కావు, ఎదురు కోణాలు కూడా సమానము కావు. అంటే కోణాల పరంగా కూడా వాటి యొక్క లక్షణాలు అనేవేమో మనం చెప్పుకునే విధంగా ఉండవు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పుకోవాలి, భుజాల పరంగా ఏం చెప్పుకున్నాం, ఎదురు భుజాలు సమాంతరంగా ఉండాలి లేదా సమానంగా ఉండాలి, లేదా 4 భుజాలు సమానంగా ఉండాలని చెప్పుకున్నాం. భుజాల పరంగా ఏం చెప్పుకున్నాం, ఎదురు భుజాలు సమాంతరంగా ఉండాలి, లేదా ఎదురు భుజాలు సమానంగానే ఉండాలి, లేదా 4 భుజాలు సమానంగానే ఉండాలని చెప్పాం. భుజాల పరంగా కూడా చతుర్భుజంలో ఆ లక్షణాలు ఏమేమి ఉండవు. అంటే చతుర్భుజానికి కర్ణాల దృష్టిలో తీసుకున్న కోణాలు, భుజాలు వీటికి ఏ లక్షణాలు కూడా చతుర్భుజంలో ఉండవు. మన లెసన్ స్టార్టింగ్లో చెప్పుకున్న లక్షణాలు ఏవి కూడా చతుర్భుజంలో ఉండవు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చాలు. నెక్స్ట్ మనకి చతుర్భుజం నుంచి పుట్టింది ఏది, ట్రెపీజ్. చతుర్భుజం నుంచి ఏ విధంగా పుట్టింది, మనకి చతుర్భుజంలో 4 భుజాలు కూడా వేరువేరేగా ఉంటాయి. అవి ఒక సమాంతరమావు సమానమావు, కానీ ఆ 4 భుజాల్లో ఒక జత, మనకి 2 జతలు ఉంటాయి కదా చూడ, 4 భుజాలు అంటే 2 జతలు అర్థం. ఆ 4 భుజాల్లో 2 జతల్లో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరం అయ్యాయి అనుకోండి. ఒక జత ఎదుటి భుజాలు సమాంతరం అయితే, సమానం కాదు, అంటే సమాంతరం అర్థం ఈ వీటి మధ్య దూరం ఒకే విధంగా ఉంటుంది తప్ప దీని పొడవు ఎంత ఉంటుంది, దీని పొడవు అంతా ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ట్రెపీజియంలో మాత్రం వాటి యొక్క ఆ ఎదుటి భుజాలు ఎలాగుంటాయంటే సమాంతరంగా మాత్రమే ఉంటాయి. అయితే ఈ ట్రెపీజియంలో మనకి ఒక జత ఎదుటి భుజాలు సమాంతరం అయ్యి, ఈ సందర్భంలో మనకి వీటి యొక్క లక్షణాలు కావాలి. ఫస్ట్ వన్ ఏం చేద్దామంటే భుజాల పరంగా రాద్దాం. భుజాల పరంగా మనం నిర్వచనం ఏమి ఇచ్చాం, ఒక జత ఎదుటి భుజాలు సమాంతరం అని చెప్పాం. ఇక్కడ ఏబికి సిడి ఏ విధంగా ఉంటుందంటే ఏబి ప్యారలల్ సిడి, అంటే ఒక జత ఎదుటి భుజాలు మాత్రం సమాంతరం అవుతాయి, ఇది సమాంతరం అవ్వు, సమానము అవ్వు. నెక్స్ట్ ఇది భుజాల పరంగా. నెక్స్ట్ భుజాల పరంగా మనం సమాన దృష్టి చూసుకున్నాం, ఓన్లీ సమాంతరం మాత్రం అవుతాయి, సమానం అయితే ఎక్కడ కూడా అవ్వు. నెక్స్ట్ రెండోది కోణాలు బట్టి చూద్దాం. కోణాలు బట్టి అయితే మనకి చతుర్భుజంలో కోణాల యొక్క లక్షణాలు అనేది పాటించలేదు, భుజాల యొక్క లక్షణాలు పాటించలేదు, కర్ణాల యొక్క లక్షణాలు కూడా పాటించలేదు. ట్రెపీజియంలో ఒక భుజం యొక్క ఒక లక్షణం మాత్రమే పాటిస్తుంది, అది కూడా ఏంటి, ఒక జత ఎదుటి భుజాలు మాత్రమే సమాంతరం చెప్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కోణాల యొక్క లక్షణాలు కూడా ట్రెపీజియం కూడా పాటించింది. అంటే అర్థం ఏంటి, కోణాల యొక్క లక్షణాలు ఏం చెప్పుకున్నాం మనము, అభిముఖ కోణాలు సమానం అని చెప్పాము, లేదా ఆసన్న కోణాలు 180 అవుతాయని చెప్పాం. ఆసన్న కోణాలు అవి సమానం కాదు, కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఆసన్న కోణం అంటే ఏం తీసుకున్నాం, ఇక్కడ ఏకి బి తీసుకున్నాం, లేదా ఏకి డి తీసుకున్నాం. ఏకి బి ఆసన్న కోణం అవుతుంది, ఏకి డి ఆసన్న కోణం అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఈ ఏబి ఆసన్న కోణాలు కలిపితే 180 రాదు, కానీ ఏడి ఆసన్న కోణాలు కలిపితే 180 మాత్రం వస్తుంది. అది ఎలా వస్తుంది, ఇక్కడ ఏబికి సిడి ఏ విధంగా ఉంది, ప్యారలల్గా ఉంది, అంటే అదే సమాంతరంగా ఉంది. సమాంతరంగా ఉన్నప్పుడు ఈ ఏడి రేఖ ఏ రేఖ అవుతుంది, తిరియక్ రేఖ అవుతుంది. ఇక్కడ ఏబికి సిడి ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ ఏడి అనేది తిరియక్ రేఖ అవుతుంది. తిరియక్ రేఖ అయినప్పుడు ఈ సమాంతర రేఖ అంతరంలో ఏర్పడిన ఈ 2 కోణాలు ఏ కోణాలు అవుతాయి, తిరియక్ రేఖ ఒకే వైపున అంతర్ కోణాలు అవుతాయి. తిరియక్ రేఖ ఒకే వైపున అంతర్ కోణాలు మొత్తం మనకి ఎంత అవుతుంది,
180 డిగ్రీలు అవుతుంది. ఆ లక్షణం బట్టి ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి అనేదేమో 180 అవుతుంది. సేమ్ అదేవిధంగా ఈ ఏబికి సిడి పేర్లు అయినప్పుడు బీసీ కూడా తిరిగి రేఖ అవుతుంది. అలాంటి సందర్భంలో సిబి కోణాలు కూడా ఏమవుతాయి అంటే తిరిగి రేఖ ఒకే వైపున అంతర కోణాలు అవుతాయి. అప్పుడు అది కూడా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి కూడా ఎంత అవుతుందంటే 180 డిగ్రీలు అవుతుంది. మనకి ఇక్కడ ఆసన్న కోణాలు ఏమిటంటే ఏడీగానే తీసుకున్నాం తప్ప ఏబి తీసుకోలేదు. అంటే మనకి ఆసన్న కోణాలు అన్నప్పుడు ఏంటంటే ఈ జత తీసుకోవాలి, ఈ జత తీసుకోవాలి. ఆసన్న కోణాలు 180 అన్నప్పుడు ఈ జత 180 అవ్వాలి, ఈ జత కూడా 180 అవ్వాలి. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మనకి ఈ జత 180 అవ్వదు, కేవలం ఈ జత మాత్రం 180 అవుతుంది. ఎందుకు? ఈ రేఖ సమాంతరంగా ఉంటుంది కాబట్టి, ఇది తిర్యక రేఖ అవుతుంది కాబట్టి ఈ లోపల ఏర్పడిన ఈ రెండు కోణాలు ఏ కోణాలు అవుతాయి? తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న అంతర కోణాలు అవుతాయి. తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న అంతర కోణాలు లేదా తిర్యక రేఖ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు మొత్తం ఎంత ఉంటుందంటే 180 డిగ్రీలో ఉంటుంది. కాబట్టి ఈ కోణంకి ఈ కోణము ఈ రెండు కోణం మొత్తం ఎంత అవుతుందంటే 180 అవుతుంది. అదేవిధంగా ఈ కోణం ప్లస్ ఈ కోణం కూడా ఎంత అవుతుందంటే 180 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ కోణాల పరంగా ఇది అభిముఖ కోణాలు కూడా సమానం కాదు. ఇక్కడ థర్డ్ వన్ ఏం చూడాలి? కర్ణాల పరంగా చూడాలి. కర్ణాల పరంగా ఏం చూడాలి? మనకి కర్ణాలు సమానమా కాదా, సమద్వికరణ చేసుకుంటాయా, లంబ సమద్వికరణ చేసుకుంటాయా? ఇక్కడ కర్ణాలు ఏంటి? ఏసీ అనేది ఒక కర్ణము, బీడీ అనేది ఒక కర్ణం. ఈ రెండు కర్ణాలు కూడా సమద్వికరణ చేసుకోవు, లంబ సమద్వికరణ కూడా చేసుకోవు. ఆ రెండు కర్ణాలు సమానం కూడా కావు. మనకి కర్ణాల పరంగా ట్రెపీజియంలో వాటి యొక్క లక్షణాలు అనేవి పాటించు. కర్ణాల పరంగా మనం చూడాల్సిన లక్షణాలు ఏంటి? ఆ కర్ణాలు సమానమా కాదా? ట్రెపీజియంలో కాదు. ఇంకేం చూడాలి? అవి సమద్వికరణ చేసుకుంటే కాదా, లేదా లంబ సమద్వికరణ చేసుకుంటే కాదా? ఇక్కడ సమద్వికరణ చేసుకోవు, లంబ సమద్వికరణ కూడా చేసుకోవు. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చతుర్భుజానికి ఏ లక్షణం కూడా వర్తించదు. అంటే భుజాల పరంగా, కోణాల పరంగా, కర్ణాల పరంగా. దాని నుంచి పుట్టిన ట్రెపీజియంకి భుజాల పరంగా అయితే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరం అవుతుంది. కోణాల పరంగా అయితే కేవలం రెండు ఆసన కోణాల జతలో ఒక ఆసన కోణం జత మాత్రమే 180 డిగ్రీలు అవుతుంది. కర్ణాల పరంగా ఏ లక్షణాలు కూడా వర్తించు. ఓకే, నెక్స్ట్ ట్రెపీజి నుంచి పుట్టింది ఏం చెప్పుకున్నాం మనము? సమాంతర చతుర్భుజం చెప్పుకున్నాం. ట్రెపీజి నుంచి పుట్టిందే సమాంతర చతుర్భుజం. ఏ విధంగా పుట్టింది? మన ట్రెపీజి అంటే ఏం చెప్పుకున్నాం? కేవలం ఒక జత మాత్రం ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ రెండు జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నాయనుకోండి, రెండు జత ఎదుటి భుజాలు కూడా సమాంతరంగా ఉంటే దాన్ని మనము సమాంతర చతుర్భుజం అంటాం. ఇక్కడ ఏబిసిడి అనేదేమో సమాంతర చతుర్భుజం. దీంట్లో మనకి ఈ ఏబికి సిడి అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది. అలాగే ఏడీకి బీసీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది. అంటే ఈ రెండు సమాంతరము, ఈ రెండు సమాంతరం. మనకి ట్రెపీజియంలో కేవలం ఒక జత ఎదుటి భుజాలు మాత్రమే సమాంతరం అయ్యి, కానీ దాని నుంచి పుట్టిన సమాంతర చతుర్భుజంకి రెండు జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు భుజాలు సమాంతరము మరియు సమానం కూడా. మనకి ట్రెపీజియంలో ఆ రెండు ఎదుటి భుజాలు కూడా సమాంతరమే తప్ప సమానం అవ్వాలని రూల్ లేదు. కానీ ఇక్కడ మాత్రం సమాంతర చతుర్భుజాలు మాత్రం ఈ రెండు ఎదుటి భుజాలు కూడా సమాంతరము అవ్వాలి, సమానం కూడా అవ్వాలి. అంటే ఇది 10 ఉంటే ఇది కూడా 10 ఉండాలి, ఇది 5 ఉంటే ఇది కూడా 5 ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కేవలం ఎదుటి భుజాలు మాత్రమే సమాంతరం. సమానం అంటే కేవలం ఎదుటి భుజాలు మాత్రం సమానం, 4 భుజాలు సమానం కాదు. ఈ రెండు సమానంగా ఉంటాయి, ఈ రెండు సమానంగా ఉంటాయి. ఇది 5 ఉంటే ఇది 5 ఉంటుంది, ఇది 10 ఉంటే ఇది 10 ఉంటుంది. సమాంతరం కూడా. ఓకే, అయితే మనకి ఇక్కడ సమాంతర చతుర్భుజ లక్షణాలు కావాలంటే మనం ఏం చేద్దామంటే రెండు జతల సమాంతర రేఖలు తీసుకోండి. సమాంతర చతుర్భుజ లక్షణాలు మనకు గుర్తుండాలంటే రెండు జతలు, అంటే ఇదొక జత సమాంతర రేఖలు, ఇదొక జత సమాంతర రేఖలు. అయితే వీటి యొక్క లక్షణాలు మనకు కావాలంటే ఇక్కడ చూడండి, ఈ రెండు సమాంతర రేఖలు కూడా ఈ రెండు సమాంతర రేఖల్ని ఖండించుకున్నప్పుడు కొన్ని కోణాలు ఏర్పడ్డాయి. సమాంతర రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాలకి చెప్పుకున్నాం. తిరిగి రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడే అంతర కోణాలు, బాహ్య కోణాల గురించి, సదృశ్య కోణాల గురించి. అయితే అది గుర్తున్నట్లయితే మనకి వీటి యొక్క లక్షణాలు మనం ఈజీగా గుర్తుపెట్టచ్చు. మనకి సమాంతర చతుర్భుజంలో ఎదురు భుజాలు ఏ విధంగా ఉంటే సమాంతరంగా ఉంటుంది. అంటే ఈ భుజంకి ఈ భుజం సమాంతరం, ఈ భుజంకి ఈ భుజం సమాంతరం. ఓకే, అప్పుడు ఏర్పడిన కోణాలు ఈ 4 కోణాలు.
వీటి యొక్క లక్షణాలు కావాలంటే ముందు మనం కోణాల యొక్క లక్షణాలు చూద్దాం. దాంట్లో మనకి ఈ ఈ రెండు లైన్లు ఏ విధంగా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. ఈ రెండు లైన్లు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు లైన్కి ఈ లైన్ ఏ లైన్ అవుతుందంటే తిర్యగ్రేఖ అవుతుంది. తిర్యగ్రేఖ అయినప్పుడు ఈ రెండు కోణాలు ఏ కోణాలు అవుతాయి? దీనికి పేరు పెట్టుకుందాం, ఏబిసిడి అనేసి. అప్పుడు ఇది తిర్యగ్రేఖ అయినప్పుడు ఈ రెండు కోణాలు ఏ కోణాలు అవుతాయి? తిర్యగ్రేఖ ఒకే వైపున అంతర్ కోణాలు అవుతాయి. అంటే తిర్యగ్రేఖ ఒకే వైపున అంతర్ కోణాలు అయినప్పుడు ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుంది? మనకి 180 డిగ్రీలు అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఈ పిక్యూ సమాంతర రేఖలకి ఈ ఎం అనే రేఖ ఏ రేఖ అవుతుంది? తిర్యగ్రేఖ అవుతుంది. తిర్యగ్రేఖ అయినప్పుడు ఎందుకు? ఈ రెండు సమాంతర రేఖలు కదా, ఈ రెండు సమాంతర రేఖల్ని ఈ రేఖ ఖండించుకున్నట్టుగా రెండు విభిన్న బిందువులకు ఖండించుకుంది కాబట్టి ఇది తిర్యగ్రేఖ అయినప్పుడు ఈ రెండు కోణాలు ఏ కోణాలు అవుతాయి? యాంగిల్ ఏ కోణం, యాంగిల్ బి కోణం. తిర్యగ్రేఖ ఒకే వైపు ఉన్నాయి, అంతరంగా ఉన్నాయి. అటువంటి కోణాలు ఏ కోణాలు అవుతాయి? తిర్యగ్రేఖ ఒకే వైపున అంతర కోణాలు అవుతాయి. అప్పుడు ఆ రెండు కోణాలు మొత్తం ఎంత అవుతుంది? మనకి 180 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ కోణానికి డి కలిపినప్పుడు 180 వచ్చింది. యాంగిల్ ఏ కోణానికి బి కోణం కలిపినప్పుడు కూడా 180 డిగ్రీలు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ కోణము 60 డిగ్రీలు అనుకోండి, బి కోణం ఎంత అవుతుంది? 120 డిగ్రీలు అవ్వాలి. యాంగిల్ ఏ కోణం 60 డిగ్రీలు అయినప్పుడు బి కోణం ఎంత అవ్వాలి? 120 డిగ్రీలు అవ్వాలి. దీన్ని బట్టి చూడండి, ఇక్కడ యాంగిల్ డి 120 వచ్చింది, యాంగిల్ బి కూడా 120 వచ్చింది. అంటే అర్థం ఏంటి? బికి డి ఏ కోణం? అభిముఖ కోణం. అభిముఖ కోణం కాబట్టి ఈ రెండు కోణాలు కూడా అభిముఖ కోణాలు ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల జత 180 ఉంటుంది. అభిముఖ కోణాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే సమానంగానే ఉంటాయి. అంటే సమాంతర చతుర్భుజం యొక్క లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే మనకి కోణాల పరంగా ఆ రెండు లక్షణాలు కూడా పాటిస్తుంది. ఏ లక్షణాలు? ఆసన్న కోణాల జత 180, అభిముఖ కోణాలు కూడా సమానం. ఓకే, సమాంతర చతుర్భుజంలో మనకి కోణాల పరంగా వాటి యొక్క లక్షణాలను పాటించింది. ఏ లక్షణాలు అవి? అభిముఖ కోణాలు. అభిముఖ కోణాలు అంటే ఎదురు కోణాలు ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి, సమానం. నెక్స్ట్ ఇంకేడ ఉన్నాయి? ఆసన్న కోణాలు. ఏ రెండు ఆసన్న కోణాలు తీసుకున్నా మనము, ఏ రెండు ఆసన్న కోణాలు తీసుకున్నా సరే మనకి ఎంత ఉంటాయంటే 180 డిగ్రీలే ఉంటాయి. ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు. మనకి సమాంతర చతుర్భుజంలో కోణాల పరంగా ఆ రెండు లక్షణాలు కూడా మనకి పాటించి. నెక్స్ట్ భుజాల పరంగా చూద్దాం. భుజాల పరంగా మనం ఏం చెప్పుకున్నా? రెండు జతలు ఎదురెదురు భుజాలు మనకి సమాంతరం అని చెప్పాం. అంటే ఏబికి సిడి సమాంతరంగా ఉంటుంది, బీసీకి ఏడి సమాంతరంగా ఉంటుంది. భుజాల పరంగా అయితే మనకి సమాంతరము ఏబి ప్యారలల్ సిడి, నెక్స్ట్ బీసీ ప్యారలల్ ఏడి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు సమాంతరము మరియు సమానం కూడా. ఈ రెండు భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి, సమానం కూడా. అంటే ఏబి ప్యారలల్ సిడి ఎలాగ అయిందో అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి కూడా అవుతుంది. బీసీ ప్యారలల్ ఏడి ఏ విధంగా అయిందో, బీసీ ప్యారలల్ ఏడి ఏ విధంగా అయిందో బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి కూడా అదే విధంగా అవుతుంది. భుజాల పరంగా రెండు జత ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. నెక్స్ట్ ఆ ఎదురెదురు భుజాలు సమాంతరంతో పాటు సమానం కూడా అవుతాయి. నెక్స్ట్ మనకి ఏంటి? కర్ణాలు. కర్ణాల పరంగా మనం ఏ లక్షణాలు చూడాలి? కర్ణాలు సమానమా కాదా, సమద్వీకరణ చేసుకుంటాయా, లంబ సమద్వీకరణ చేసుకుని చూడండి. ఈ పటం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఈ పటం అనేది ఇక్కడ నొక్కబడి ఉంది, ఇక్కడ సాగదీసబడి ఉంది. ఈ చివరిలో సాగదీసబడి ఉన్నాయి, ఈ చివరిలో నొక్కబడి ఉన్నాయి. అంటే ఈ కర్ణం పొడవు అనేదేమో ఈ కర్ణం పొడవు కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? రెండు కర్ణాలు కూడా సమానం కాదని అర్థం. ఇవి చివర్లు దూరంగా ఉన్నాయి, ఈ చివర్లు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కర్ణాలు అనేవేమో సమానం కాదు, సమానం కాదు. నెక్స్ట్ అయితే ఇక్కడ కర్ణాలు సమానం కాదు, కానీ కర్ణాలు ఏం చేస్తాయంటే పరస్పరం సమద్వీకరణ చేసుకుంటాయి. అంటే ఈ భాగం ఇక్కడ ఖండించుకుంది కదా, ఈ భాగం ఎంత ఉంటే ఈ భాగం కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం భాగం 10 అనుకుంటే ఇది 5 ఉంటే ఇది కూడా 5 ఉంటుంది. ఈ మొత్తం భాగం 8 అనుకుంటే ఇది 4 ఉంటే ఇది కూడా 4 ఉంటుంది. అంటే ఏంటంటే కర్ణాలు పరస్పరం ఏం చేస్తాయి? ఒకదానికొకటి సమద్వీకరణ చేసుకుంటాయి. పరస్పరం ఏం చేసుకుంటే సమద్వీకరణ మాత్రం చేసుకుంటాయి, లంబ సమద్వీకరణ అనేది మాత్రం చేసుకోండి. సమాంతర లక్షణాలు కానీ తీసుకున్నట్లయితే కోణాల పరంగా అభిముఖ కోణాలు సమానము, ఆసన కోణాలు మొత్తం 180 డిగ్రీలు. భుజాల పరంగా తీసుకుంటే
ఎదురెదురు భుజాలు, రెండు జతలు ఎదురెదురు భుజాలు ఎలా ఉంటాయి? సమాంతరంగా ఉంటాయి, సమానంగా కూడా ఉంటాయి. నెక్స్ట్ కర్ణాలు. కర్ణాల పరంగా మనం ఏం చూసుకోవాలి? అవి సమానమా కాదో చూసుకోవాలి. కర్ణాలు ఇక్కడ సమానం కాదు. చూస్తుంటే తెలిసిపోతుంది మనకి. ఈ చివర్లు అనేవి దూరంగా ఉన్నాయి, ఈ చివర్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ కర్ణం కంటే ఈ కర్ణం పొడగా ఉంటుంది కాబట్టి కర్ణాలు అనేవి సమానం కాదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే కర్ణాల పరంగా అవి సమద్వికరణ చేసుకుంటాయి, లంబ సమద్వికరణ చేసుకుంటాయి. కర్ణాలు అనేవి ఏంటంటే సమద్వికరణ మాత్రమే చేసుకుంటాయి, లంబ సమద్వికరణ చేసుకో. ఓకే, అయితే నెక్స్ట్ ఏంటి మనకి? సమాంతర చతుర్భుజం. మనకి ట్రెపీజ్ నుంచి పుట్టింది సమాంతర చతుర్భుజం అని చెప్పుకున్నాం. మరి సమాంతర చతుర్భుజం నుంచి పుట్టినవి ఏంటి మనకి? ఇక్కడ రాంబస్, దీర్ఘ చతురస్రం. అయితే ఇక్కడ మనం దీర్ఘ చతురస్రం గురించి తెలుసుకుందాం. దీర్ఘ చతురస్రం ఏంటంటే సమాంతర చతుర్భుజం నుంచి పుట్టిందే దీర్ఘ చతురస్రం చెప్పుకున్నాం కదా. అయితే ఏ విధంగా పుట్టింది? సమాంతర చతుర్భుజంలో ఏ కోణము కూడా 90 డిగ్రీ అనేది ఉండదు. అయితే సమాంతర చతుర్భుజంలో ఒక కోణం కానీ 90 డిగ్రీలు అయినట్లయితే ఆటోమేటిక్ మిగతా కోణాలు కూడా 90 డిగ్రీలు అయిపోతాయి. అటువంటి పటం ఏంటంటే దీర్ఘ చతురస్రం. సమాంతర చతుర్భుజ లక్షణాలు అన్నీ కూడా దీనికి ఉంటాయి. కానీ వీటిలో కొత్తగా ఉండే లక్షణం ఏంటంటే వీటిలో కోణాలు అనేవి ఏమో 90 డిగ్రీలు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసిడి అనేది దీర్ఘ చతురస్రం. దీంట్లో మనము ఫస్ట్ కోణాల పరంగా చూసుకుందాం. కోణాల పరంగా ఏ లక్షణాలు చూడాలని చెప్తాం మనము? ఆసన్న కోణాలు 180 కాదా, ఎదురు కోణం సమానమా కాదు చూసుకోవాలి. ఇక్కడ ఆసన్న కోణం ఇక్కడ 90 డిగ్రీలు కాబట్టి ఆటోమేటిక్ అన్ని 90లో అవుతాయి. ఆసన్న కోణం మొత్తం అంతకి మనకి 90 + 90 180, అంటే ఆసన్న కోణం చేత 180 డిగ్రీలు అనేది వర్తించింది. నెక్స్ట్ ఎదురు కోణాలు చూడండి, అన్నీ 90లే కాబట్టి ఎదురు కోణాలు కూడా 90లో అవుతుంది. ఆసన్న కోణం చేత 180, ఎదురు కోణం కూడా సమానం. అంటే కోణాల పరంగా దానికి కూడా రెండు లక్షణాలు కూడా ఏం చేసిందంటే అది వర్తించింది. ఆసన్న కోణాలు 180 అయ్యాయి. నెక్స్ట్ ఎదురెదురు కోణాలు సమానం. కర్ణాల పరంగా మనం ఏ లక్షణాలు చూడాలి? అవి సమానమా కాదా, సమద్వికరణ తీసుకుంటే లంబ సమద్వికరణ తీసుకుంటే చూడాలి. మనకి సమాంతర చతుర్భుజంలో ఏం చేసాం? ఈ కర్ణం అంటే ఏంటి? మనకి అభిముఖ శీర్షాలను కలిపేది కర్ణము. ఇక్కడ చూడండి, మనకి ఈ అభిముఖ శీర్షాలు అనేవేమో ఈ రెండు దూరంగా ఉన్నాయి, ఈ రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి సమాంతర చతుర్భుజంలో కర్ణాలు అనేవి సమానం కాలేదు. కానీ దాని నుంచి పుట్టిన దీర్ఘచతురస్రంలో మాత్రం ఈ దూరాలు చూడండి రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏర్పడిన కర్ణాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే సమానంగానే ఉంటాయి. మనకి సమాంతర చతుర్భుజంలో అభిముఖ శీర్షాలు అనేవి దూరంగా దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ కర్ణాలు అనేవి సమానం కాలేదు. కానీ దీర్ఘ చతురస్రంలో అలా కాదు, మనకి అభిముఖ శీర్షాలు అనేవి సమాన దూరంలోనే ఉంటాయి కాబట్టి అక్కడ ఏర్పడిన కర్ణాలు అనేవి సమానమే. అయితే మనకి సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఏం చేశాయి? ఇక్కడ పరస్పరం సమద్వికరణ చేసుకున్నాం. సమద్వికరణ అంటే సమాన భాగాలుగా విభజించుకున్నాం. సేమ్ అదే మీకు ఇక్కడ కూడా వర్తిస్తుంది. కర్ణాలు అనేవేమో సమానము మరియు సమద్వికరణ చేసుకుంటే, అంటే ఈ ముక్క ఎంత ఉంటే ఈ ముక్క అంతే ఉంటుంది, ఈ భాగం ఎంత ఉంటే ఈ భాగం కూడా అంతే ఉంటుంది. అంటే ఒకదానికొకటి సమద్వికరణ చేసుకుంటాయి, లంబ సమద్వికరణ చేసుకోవు. కర్ణాలు అనేవి సమద్వికరణ మాత్రమే చేసుకుంటాయి, లంబ సమద్వికరణ చేసుకోవు. సమాంతర చతుర్భుజంలో కూడా కర్ణాలు సమద్వికరణ చేసుకుంటాయి, లంబ సమద్వికరణ చేసుకో. కర్ణాలు సమానం కాదు, ఇక్కడ మాత్రం కర్ణాలు సమానం అనేవి అవుతాయి. ఓకే, కర్ణాల పరంగా మనం ఏం చూడాలి? కర్ణాలు అనేవేమో సమానం, ఇంట్లో వర్తించింది. నెక్స్ట్ ఇంకోటి కర్ణాలు అనేవేమో సమద్వికరణ చేసుకుంటాయి. కర్ణాలు సమద్వికరణ. ఓకే, నెక్స్ట్ మనం ఏం చూడాలి? భుజాల పరంగా. భుజాల పరంగా ఏం చూడాలి? మనం ఇక్కడ అవి సమాంతరమా కాదా లేదా సమానమా కాదా చూడాలి. ఇక్కడ చూడండి, మనకి సమాంతరమా కాదంటే ఎదురు భుజాలు సమాంతరం అవుతాయి మరియు సమానం కూడా అవుతాయి. అంటే సమాంతర చతుర్భుజం యొక్క లక్షణం అయితే ఏదైతే ఉందో భుజాల పరంగా దీర్ఘచతురస్రం కూడా అవే లక్షణాలు ఉంటాయి. మనకి సమాంతర చతుర్భుజం నుంచి పుట్టిందే దీర్ఘచతురస్రం కదా, వీటిలో భుజాల యొక్క లక్షణాలు సేమ్ ఒకే విధంగా ఉంటాయి. ఏ విధంగా? ఎదురు భుజాలు సమాంతరం మరియు సమానం. అంటే ఏబి ప్యారలల్ సిడి మరియు ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఏబికి సిడి ప్యారలల్గా ఉంటుంది మరియు సమానంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ బీసీ ప్యారలల్ ఏడి మరియు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి.
ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు సమానంగా కూడా ఉంటాయి. మనకి దీర్ఘచతురస్రం అనేదేమో సమాంతర చతుర్భుజం నుంచి పుట్టింది. భుజాల పరంగా సమాంతర చతుర్భుజంకి ఏ లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు ఉంటాయి. కోణాల పరంగా సమాంతర చతుర్భుజంకి ఏ లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు ఉంటాయి. కర్ణాల పరంగా సమాంతర చతుర్భుజం ఏ లక్షణాలు అనేది కర్ణాలని సమద్వీకరణ చేసుకుంటాయి కదా, అదొకటి మాత్రం దీని ఒక లక్షణం కలిగి ఉంటుంది. కర్ణాలు సమానం, ఇదొకటి మనం ఎక్స్ట్రా పాయింట్. ఇక్కడ దీర్ఘచతురస్రానికి ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే కర్ణాలు అనేవి సమానము మరియు కోణాలు అనేవి 90 డిగ్రీలు. 2 పాయింట్లు మనకి దీర్ఘచతురస్రంలో ఎక్స్ట్రాగా వస్తాయి. మిగతా అన్ని లక్షణాలు కూడా సమాంతర చతుర్భుజంకి ఏ లక్షణాలతో ఉన్నాయో దీనికి కూడా అవే లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ మనకి సమాంతర చతుర్భుజం నుంచి పుట్టిన ఇంకొక పటం ఏంటి? రాంబస్. సమాంతర చతుర్భుజం నుంచి పుట్టిన ఇంకొక పటమే మనకి రాంబస్. ఈ రాంబస్ ఇంకొక పేరు సమచతుర్భుజం కూడా అంటాం మనం. రాంబస్ ఇంకొక పేరు సమచతుర్భుజం కూడా అంటాం. అయితే ట్రెపీజియన్ ఇంకొక పేరు సమలంబ చతుర్భుజం కూడా అంటాం మనం. గుర్తుపెట్టుకోండి, చెప్పలేదు ఇది. ట్రెపీజియం అయితే సమలంబ చతుర్భుజం అంటాం. రాంబస్ అయితే సమచతుర్భుజం అంటాం. మనకి రాంబస్ అనేది దేని నుంచి పుట్టిందని చెప్పాం? సమాంతర చతుర్భుజం నుంచి పుట్టిందని చెప్పాం. సమాంతర చతుర్భుజం అంటే ఏంటి? కేవలం ఎదురెదురు భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి మరియు సమానంగా ఉంటాయి. కానీ అటువంటి పటంలో అంటే సమాంతర చతుర్భుజం అనేదేమో రాంబస్గా ఏ విధంగా మారుతుందంటే, ఇక్కడ ఎదురెదురు భుజాలు మాత్రం సమాంతరంగా మరియు సమానంగా ఉంటాయి కదా, అలా కాకుండా ఎదురెదురు భుజాలు సమాంతరంతో పాటు 4 భుజాలు సమానం అయిపోయాయి అనుకోండి. 4 భుజాలు సమానమైతే ఆ పటాన్ని మనం రాంబస్ అంటాం. అంటే ఇది 5 ఉన్నప్పుడు ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది. భుజాల పరంగా మనం ఏం చూసుకోవాలంటే ఇక్కడ ఎదురెదురు భుజాలు సమాంతరం మరియు సమానం. దేంట్లోనా? సమాంతర చతుర్భుజంలో. కానీ దీని నుంచి పుట్టిన రాంబస్లు ఏముంటాయంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. రెండింటికి ఉమ్మడి పాయింట్ ఏంటంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగానే ఉంటాయి. కానీ భుజాల పరంగా చూసుకుంటే ఇక్కడ ఎదురెదురు భుజాలు మాత్రమే సమానం, ఇక్కడ 4 భుజాలు సమానం. అయితే ఇక్కడ తీసుకోండి, ఏబిసిడి అనేది ఒక రాంబస్. దీని యొక్క లక్షణం చూద్దాం. ఫస్ట్ మనము భుజాల పరంగా ఏం చెప్పుకున్నాం మనము? ఎదురెదురు భుజాలు సమాంతరం. మన భుజాల పరంగా లక్షణాలు 2 చెప్పుకున్నాం. ఒకటి ఎదురెదురు భుజాలు సమాంతరం కాదని చెప్పుకున్నాం, లేదా భుజాలు సమానమా కాదని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఎదురెదురు భుజాలు సమాంతరం, భుజాలు సమాంతరం. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం? భుజాలు సమానమా కాదని చెప్పుకున్నాం. దీంట్లో 4 భుజాలు కూడా సమానమే, 4 భుజాలు కూడా సమానం. ఓకే, అంటే భుజాల పరంగా వాటి యొక్క లక్షణం అనేది వర్తించింది. నెక్స్ట్ 2 వచ్చామండి కోణాల పరంగా మనకి సమాంతర చతుర్భుజంలో కోణాలు ఏం చెప్పుకున్నాం మనము? ఆసన్న కోణాలు అనేవేమో 180 డిగ్రీలు అని చెప్పుకున్నాము. ఎదురెదురు కోణాలు ఏమని చెప్పుకున్నాం? సమానం అని చెప్తాం. సేమ్ రాంబస్లో కూడా ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి, ఆసన్న కోణాలు ఎంత ఉంటాయంటే 180 డిగ్రీలు ఉంటాయి. రాంబస్లో కూడా ఎదురెదురు కోణాలు అనేవేమో సమానంగా ఉంటాయి, ఆసన్న కోణాలు అనేవేమో 180 డిగ్రీలు అనేది అవుతాయి. కోణాల పరంగా మనకి ఎదురెదురు కోణాలు సమానం, ఆసన్న కోణాలు 180 డిగ్రీలు. నెక్స్ట్ మూడోది కర్ణాల పరంగా మనకి ఈ రాంబస్ అనేది ఏమో సమాంతర చతుర్భుజం పుట్టింది. సమాంతర చతుర్భుజం కర్ణాలకు ఏం చెప్పుకున్నాం మనము? కర్ణాలు సమానం కాదు, కానీ కర్ణాలు అనేవి సమద్వీకరణ చేసుకుంటాం. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ కర్ణాలు అనేవి సమానం కాదు, అయితే మనకి అక్కడ కర్ణాలు అనేవి సమద్వీకరణ చేసుకున్నాం. ఇక్కడ ఏమంటే కర్ణాలు అనేవేమో లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే చతురస్రం అనేది ఏం చెప్పుకున్నాం మనము? రాంబస్ నుంచి పుట్టిందని చెప్పాము, దీర్ఘ చతురస్రం నుంచి కూడా పుట్టిందని చెప్పాం. ఏ విధంగా పుట్టింది? మనకి రాంబస్లో ఏంటి? మనకి 4 భుజాలు సమానం, కానీ కోణం అనేది 90 డిగ్రీలు అనేది ఉండదు. ఒకవేళ దీంట్లో కానీ 90 డిగ్రీలు, ఒక కోణం కానీ 90 డిగ్రీలు అయినట్లయితే ఆటోమేటిక్గా మిగిలిన కోణాలు కూడా 90 డిగ్రీలు అయిపోతాయి.
అటువంటి సందర్భంలో ఏర్పడిన పటమే మనకి చతురస్రం. రాంబస్లో ఒక కోణం కానీ 90 డిగ్రీలు అయితే ఏర్పడే పటం ఏంటంటే చతురస్రం. అలా కాకుండా మనకి ఇక్కడ చూడండి, కోణం 90 డిగ్రీలే ఉంటాయి, కానీ భుజాలు మాత్రం ఎదురు భుజాలు మాత్రం సమానంగా ఉంటాయి. అలా కాకుండా ఎదురు భుజాలు సమానంగా కాకుండా 4 భుజాలు సమానం అయిపోయింది అనుకోండి ఒకవేళ, ఆ సందర్భంలో మనకి ఏర్పడిన పటమే చతురస్రం. చతురస్రం అనేదేమో రాంబస్ నుంచి పుడుతుంది, దీర్ఘ చతురస్రం నుంచి కూడా పుడుతుంది. అంటే అర్థం ఏంటంటే చతురస్రానికి రాంబస్ కొన్ని లక్షణాలు ఉంటాయి, దీర్ఘ చతురస్రానికి కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అంటే ఈ చతురస్రం అనేది ఏంటంటే చతురస్రాలు అన్నీ కూడా రాంబస్లు అవుతాయి, చతురస్రాలు అన్నీ కూడా దీర్ఘ చతురస్రాలు కూడా అవుతాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి రాంబస్ నుంచి చతురస్రం ఏ విధంగా పుట్టింది, రాంబస్లో ఏ కోణం కూడా 90 డిగ్రీలు ఉండదు. ఒకవేళ ఒక కోణం కానీ 90 డిగ్రీలు అయినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒక చతురస్రం అనేది ఏర్పడిపోతుంది. అలాగే దీర్ఘ చతురస్రంలో కూడా ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి తప్ప 4 భుజాలు సమానంగా ఉండవు. కానీ ఒకవేళ 4 భుజాలు కానీ సమానమైనట్లు అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏర్పడే పటమే మనకి చతురస్రం. చతురస్రానికి కొన్ని లక్షణాలు ఏంటి? చతురస్రానికి మనం భుజాల పరంగా తీసుకున్నట్లయితే భుజాల పరంగా మనం ఏ లక్షణాలు చూడాలని చెప్పాము, అవి సమాంతరమా కాదని చూడాలి. ఏవి ఎదురు భుజాలు సమాంతరమా కాదు చూడాలి, లేదా 4 భుజాలు ఎదురు భుజాలు సమానమా లేదా 4 భుజాలు సమానమా చూడాలి. అయితే ఇక్కడ భుజాల పరంగా మనకి చూడండి, ఇక్కడ చతురస్రం ఈ విధంగా ఉంటుంది కదా. ఎదురు భుజాలు ఏ విధంగా ఉంటాయంటే సమాంతరంగానే ఉంటాయి, సమాంతరమైన లక్షణాన్ని పాటిస్తాయి. ఎదురు భుజాలు సమాంతరంగానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చూడాలి, సమానమా కాదు చూడాలి. ఏంటి సమానం? ఇక్కడ ఎదురు భుజాలు సమానమా 4 భుజాలు సమానమా? దీంట్లో మనకి చతురస్రం అంటే ఏంటి, 4 భుజాలు సమానమే కదా. రెండో లక్షణం ఏంటి, 4 భుజాలు కూడా సమానం, ఆ లక్షణం కూడా పాటించింది. నెక్స్ట్ కోణాల పరంగా చూద్దాం. కోణాల పరంగా మనం ఏం చెప్పుకున్నా, రాంబస్లో ఒక కోణం కానీ 90 డిగ్రీలు అయినట్లయితే మిగిలిన అన్ని కోణాలు 90 అయిపోతాయి. ఆ సందర్భంలో ఏర్పడిన పటమే చతురస్రం. అయితే ఇక్కడ కోణం ఎంత ఉంటుందంటే 90 డిగ్రీలు ఉంటుంది. కోణాల పరంగా ఈ లక్షణం చూడాలి, అవి ఆసన్న కోణాలు 180 కాదా, ఎదురు కోణాలు సమానంగా చూడాలి. ఇక్కడ అన్ని కోణాలు 90 డిగ్రీలు కాబట్టి ఆసన్న కోణాలు 180 డిగ్రీలు నియమాన్ని వర్తిస్తుంది, ఎదురు కోణాలు సమానమైన నియమాన్ని కూడా వర్తిస్తుంది. అంటే కోణాల పరంగా అన్ని కోణాలు 90 డిగ్రీలు. దానివల్ల ఏంటంటే మనకి ఆసన్న కోణాలు అనేవి ఏమవుతుందంటే ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుంది, ఆసన్న కోణాలు 180 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ ఎదురు కోణాలు ఏ విధంగా ఉంటాయి, ఎదురు కోణాలు కూడా సమానం. భుజాలు అయిపోయి కోణాలు అయిపోయి కర్ణాల పరంగా మనం ఏ లక్షణాలు చూసుకోవాలి, అవి సమానమా కాదా, సమద్వీకరణ చేసుకుంటాయి, లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. అయితే కర్ణాలు అనేవి ఏంటి, ఇక్కడ చూడండి, మనకి ఈ దూరం ఎంత ఉంటే ఈ దూరం కూడా అంతే ఉంటుంది. కాబట్టి కర్ణాలు అనేవి సమానం. మరియు కర్ణాలు అనేవి ఏంటంటే సమద్వీకరణ కూడా చేసుకుంటాయి, ఒకదాని కూడా సమద్వీకరణ చేసుకుంటాయి. అది ఎటువంటి సమద్వీకరణ అంటే లంబ సమద్వీకరణ. అంటే వాటి మధ్య కోణం ఎంత ఉంటుందంటే 90 డిగ్రీలు ఉంటుంది. సో చతురస్రంలో కర్ణాలు అనేవి లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. మనకి భుజాల పరంగా, కోణాల పరంగా, కర్ణాల పరంగా తీసుకున్న లక్షణాలు అన్నీ కూడా వర్తించే పటం ఏంటంటే చతురస్రమే. లంబ సమద్వీకరణంలో సమద్వీకరణ ఉంది, లంబము ఉంది. సో రెండు వర్తిస్తుంది దీంట్లో. చతురస్రం అనేది భుజాల పరంగా ఎదురు భుజాలు సమాంతరము మరియు 4 భుజాలు సమానం. కోణాల పరంగా ఆసన్న కోణాల జత 180 డిగ్రీలు అవుతుంది, ఎదురు కోణాలు కూడా సమానం. నెక్స్ట్ కర్ణాల పరంగా చూసుకుంటే కర్ణాలు అనేవేమో సమానంగా ఉంటాయి మరియు పరస్పరం ఒకదానికొకటి సమద్వీకరణ చేసుకుంటాయి, లంబ సమద్వీకరణ కూడా చేసుకుంటాయి. సమద్వీకరణ అంటే సమాన భాగాలు విభజించుకుంటాయి, మరి లంబ సమద్వీకరణ అంటే లంబ కోణంతో విభజించుకుంటాయి కూడా. కాబట్టి కర్ణాలు అనేవి లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. వీటి యొక్క లక్షణాలు మనము ఒక పటంతో ఇంకొక పటాన్ని మనం పోల్చాలి. ఆ విధంగా పోల్చడం వల్ల ఏంటంటే
మనకి ఏ పటాలు అవుతాయి మనం చెప్పగలచ్చు. అయితే అవన్నీ గుర్తుపెట్టుకోవడం కంటే ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. చతుర్భుజం, ట్రెపీజియం, దీన్నే మనము సమలంబ చతుర్భుజం కూడా అంటాము. దీని నుంచి పుట్టింది సమాంతర చతుర్భుజం. దీని నుంచి పుట్టినవి రాంబస్, దీర్ఘచతురస్రం, ఈ రెండింటి నుంచి పుట్టింది చతురస్రం. మనకి ఈ డయాగ్రామ్ కానీ గుర్తున్నట్లయితే వీటి యొక్క లక్షణాల మీద అడిగిన ఏ ప్రశ్న అయినా మనం రాయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, చతుర్భుజం యొక్క రకాలే ఇవన్నీ కూడా. వీటిలో మనకి చతుర్భుజం నుంచి పుట్టింది ట్రెపీజియం. అంటే ట్రెపీజియానికి తల్లి వంటిది కాబట్టి ఈ తల్లిది కాబట్టి దీని యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ దీని నుంచి పుట్టింది ఏంటి మనకి సమాంతర చతుర్భుజం. అంటే సమాంతర చతుర్భుజం తల్లి అంటే ఇక్కడ ట్రెపీజియం. అంటే ఈ తల్లి యొక్క లక్షణాలను ట్రెపీజియం సమాంతర చతుర్భుజం కలిగి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సమాంతర చతుర్భుజాలు అన్నీ కూడా ట్రెపీజియల్ అవుతాయి, కానీ ట్రెపీజియల్ అన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు అవ్వవు. అంటే బిడ్డ అనేదేమో తల్లి యొక్క పోలిక లక్షణాలను పోలి ఉంటుంది, కానీ తల్లి అనేదేమో బిడ్డ యొక్క లక్షణాలు పోలి ఉండదు. కాబట్టి సమాంతర చతుర్భుజాలు ట్రెపీజియంలో అవుతాయి తప్ప ట్రెపీజియాలు సమాంతర చతుర్భుజాలు అవ్వవు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం నుంచి పుట్టినవి ఏంటి ఇక్కడ మనకి రాంబస్, దీర్ఘచతురస్రం. అయితే ఈ రెండు బిడ్డలు కదా, ఇది తల్లి. ఈ తల్లి యొక్క లక్షణాలను ఈ రెండు కలిగి ఉంటాయి తప్ప ఈ బిడ్డ యొక్క లక్షణాలను తల్లి కలిగి ఉండదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ రాంబస్, అన్ని రాంబస్లు కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి తప్ప సమాంతర చతుర్భుజాలు అన్నీ కూడా రాంబస్లు అవ్వవు. అదేవిధంగా దీర్ఘచతురస్రాలు అన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి తప్ప సమాంతర చతుర్భుజాలు అన్నీ కూడా దీర్ఘచతురస్రాలు అనేవి అవ్వవు. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి పుట్టింది ఏంటి మనకి ఇక్కడ చతురస్రం. చతురస్రాలు అన్నీ కూడా రాంబస్ అవుతుంది లేదా దీర్ఘచతురస్రాలు అవుతాయి తప్ప దీర్ఘచతురస్రాలు అన్నీ చతురస్రాలు అవ్వు, రాంబస్లు అన్నీ చతురస్రాలు అవ్వు. దీన్ని బట్టి మనం చూసుకుంటే ఏ పాటి నుంచి రాయొచ్చు. ఇక్కడ చూడండి, ట్రెపీజియాలు అన్నీ కూడా చతురస్రాలు అవుతాయా, ట్రెపీజియాలు చతురస్రాలు అవుతాయా అంటే ఇది అవుతుందని అడిగాడు. అవ్వదు. ఏమవుతుంది? చతురస్రాలు ట్రెపీజియాలు అవుతాయి. అంటే మనకి ఆ ఇచ్చిన సెంటెన్స్ మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఏరా మార్కుల దగ్గర చూపించుకుంటే మనకి ఏ పాఠం ఏదవుతుందో మనం ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, చతురస్రం అనేదేమో రాంబస్ అవుతుంది, చతురస్రం అనేదేమో దీర్ఘచతురస్రం అవుతుంది. నెక్స్ట్ అలాగే చతురస్రం అనేదేమో సమాంతర చతుర్భుజం అవుతుంది, చతురస్రం అనేదేమో ట్రెపీజియం అవుతుంది, నెక్స్ట్ చతురస్రం అనేదేమో చతుర్భుజం అవుతుంది. అంటే కింద నుంచి పైకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాంబస్ తీసుకుని అనుకోండి, రాంబస్ అనేదేమో దీర్ఘచతురస్రం అవ్వదు, చతురస్రం కూడా అవ్వదు, కానీ రాంబస్ అనేదేమో సమాంతర చతుర్భుజం అవుతుంది, రాంబస్ అనేదేమో ట్రెపీజియం అవుతుంది, రాంబస్ అనేదేమో చతుర్భుజం అవుతుంది. అంటే అన్ని రాంబస్లు సమాంతర చతుర్భుజాలే, అన్ని రాంబస్లు ట్రెపీజియాలే, అన్ని రాంబస్లు చతుర్భుజాలే. సేమ్ అదేవిధంగా దీర్ఘచతురస్రం చూడండి, దీర్ఘచతురస్రాలు అన్నీ కూడా రాంబస్లు అవ్వు, దీర్ఘచతురస్రాలు అన్నీ కూడా చతురస్రాలు అవ్వు, కానీ దీర్ఘచతురస్రాలు అన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి, దీర్ఘచతురస్రాలు అన్నీ కూడా ట్రెపీజియాలు అవుతాయి, దీర్ఘచతురస్రాలు అన్నీ కూడా చతుర్భుజాలు అవుతాయి, కానీ ట్రెపీజియాలు అన్నీ దీర్ఘచతురస్రాలు అవ్వు, సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘచతురస్రాలు అవ్వు. అంటే అర్థం ఏంటంటే మనకి ఈ బిడ్డ అనేది ఏమో తల్లి యొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. కింద నుంచి గుర్తుపెట్టుకోండి, కిందవన్నీ కూడా పై లక్షణాలు కలిగి ఉంటాయి తప్ప పైదేది కూడా కింద లక్షణాలు కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా అడిగాడు, ఏమనేసి ట్రెపీజియాలు అన్నీ కూడా రాంబస్లు అవుతాయా, ట్రెపీజియల్ అంటే దీని నుంచి దీనికి వచ్చింది, ఆ ఏరో మార్క్ మనకి వర్తించదు కదా, మనకి వర్తించడం ఏంటి కింద నుంచి పైకి వర్తించాలి. అంటే రాంబస్లు అన్నీ కూడా ట్రెపీజియల్ అవుతాయి, కానీ ట్రెపీజియల్ అన్నీ కూడా రాంబస్లు అవ్వవు మనకి. ఇక్కడ చూడండి, రాంబస్ ట్రెపీజియల్, రాంబస్ లాగే మనకి కనిపించేది ఏంటంటే ఇంకొక పటం గాలిపటం. ట్రెపీజియల్ లాగా కనిపించేది ఇంకోటి ఏంటంటే సమద్విబాహు ట్రెపీజియం. రాంబస్ లాగా కనిపించేది గాలిపటము, ట్రెపీజియం లాగా కనిపించేది సమద్విబాహు ట్రెపీజియం.
అయితే రాంబస్కి గాలిపటంకి తేడా ఏంటంటే రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉంటాయి. గాలిపటంలో మనకి ఆసన్న భుజాలు అనేవి సమానంగా ఉంటాయి, కర్ణాలు అనేవి సమానం కాదు, సమద్వీకరణ కూడా చేసుకో. రాంబస్ లాంటి నిర్మాణం ఇంకోటి ఏంటంటే గాలిపటంలో మనకి ఆసన్న భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. అంటే ఈ 2 ఆసన భుజాలు సమానం, ఈ 2 ఆసన భుజాలు సమానం. కానీ రాంబస్లో అంటే 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. గాలిపటంలో ఆసన్న భుజాలు మాత్రం సమానంగా ఉంటాయి, కర్ణాలు కూడా దీంట్లో సమానం కాదు. నెక్స్ట్ ట్రెపీజియం అని ఏం చెప్పుకున్నాం? ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే అది ట్రెపీజియంగా చెప్పుకున్నాం. కానీ సమద్విబాహు ట్రెపీజియంలో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంతో పాటు మనకి ఈ 2 భుజాలు చూసారా, ఈ 2 భుజాలు కూడా సమానం అయ్యాయి అనుకోండి. సమాంతరం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 ఉంటే ఇది 5 ఉందనుకోండి. ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంతో పాటు ఈ భుజాలు సమానమైతే అటువంటి ట్రెపీజియం మనం ఏమంటామంటే సమద్విబాహు ట్రెపీజియం అంటాం. సమద్విబాహు ట్రెపీజియంలో కర్ణాలు అనేవేమో సమానంగా ఉంటాయి మనకి. అయితే సమద్విబాహు ట్రెపీజియంలో మనకి కర్ణాలు అనేవి సమానం అని చెప్పాము. అయితే దీన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? మనకి చక్రీయ చతుర్భుజం అంటే తెలుసా మీకు? చక్రీయ చతుర్భుజం అంటే ఒక చతుర్భుజం యొక్క శీర్షాలు అనేవేమో ఒక వృత్తం మీద ఉన్నాయనుకోండి. అంటే చతుర్భుజం 4 శీర్షాలు కూడా వృత్తం మీద ఉంటే ఆ చతుర్భుజాన్ని మనము చక్రీయ చతుర్భుజం అంటాం. చతుర్భుజం యొక్క 4 శీర్షాలు కూడా వృత్తం మీద ఉంటే ఆ చతుర్భుజాన్ని మనము చక్రీయ చతుర్భుజం అంటాం. ఒకవేళ ఈ సమద్విబాహు ట్రెపీజియం అనేది ఏంటంటే ఈ చక్రీయ చతుర్భుజం అయినట్లయితే సమద్విబాహు ట్రెపీజియం అనేది ఏమవుతుందంటే ఒక చక్రీయ చతుర్భుజం అనేది అవుతుంది. అంటే ఒక ట్రెపీజియాన్ని కానీ మనము వృత్తం మీద కానీ పెట్టినట్టయితే ఆ చతుర్భుజం అనేది ఆ ట్రెపీజియం అనేది ఏ ట్రెపీజియం అయిపోతుంది అంటే సమద్విబాహు ట్రెపీజియం అనేది అయిపోతుంది. ఆ సందర్భంలోన మనకి ఈ 2 ఏంటవుతాయంటే జ్యాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABCD ఒక చతుర్భుజం అనుకోండి. ABCD చతుర్భుజాన్ని మనం వృత్తం మీద పెట్టాం. ఆ సందర్భంలోన ABCD శీర్షాలు అక్కడ వృత్తం మీద ఉన్నాయి కాబట్టి అది చక్రీయ చతుర్భుజం అయిపోతుంది. చక్రీయ చతుర్భుజంలో మనకి ఏ పటం తీసుకున్నాం? ట్రెపీజి పటాన్ని తీసుకున్నాం. అంటే ఇదేమవుతుంది? చక్రీయ ట్రెపీజియం అయిపోతుంది. చక్రీయ ట్రెపీజియం అనేదేమో ఏ విధంగా మార్పు చెందుతుందంటే సమద్విబాహు ట్రెపీజియంగా మార్పు చెందుతుంది. అంటే అర్థం ఏంటంటే ఒక ట్రెపీజియాన్ని కానీ మనం వృత్తం మీద పెట్టినట్టయితే ఆ సందర్భంలో ఆ ట్రెపీజియం ఏ ట్రెపీజియంగా మారిపోతుందంటే సమద్విబాహు ట్రెపీజియంగా మారిపోతుంది. ఆ సందర్భంలో మనకి ఇక్కడ చూడండి, సమద్విబాహు ట్రెపీజియంలో కర్ణాలు అనేవి సమానం అని చెప్పాను నేను. అయితే ఇక్కడ చూడండి, మనకి ట్రెపీజియంలో కర్ణాలు అనేవి సమానం కాదు, కానీ ఇక్కడ ఎందుకు సమానం అయ్యాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వృత్తంగా తీసుకున్నట్లయితే ఇదేమవుతుంది? ఈ 2 కూడా జ్యాలు అవుతాయి. ఓకే, ఇప్పుడు 2 కూడా ఈ విధంగా ఖండించుకున్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇది కేంద్రం. ఈ కేంద్రం నుంచి ఇది ఏ దూరం అవుతుంది? వ్యాసార్థం అవుతుంది. ఇదేమవుతుంది? ఇది కూడా వ్యాసార్థం అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇది వ్యాసార్థం అవుతుంది, ఇది కూడా వ్యాసార్థం అవుతుంది. అంటే ఇది 2r, ఇది కూడా 2r. అంటే కర్ణాలు ఎలాగున్నాయి? సమానంగా ఉన్నాయి. కానీ మనకి ట్రెపీజియంలో మాత్రం కర్ణాలు అనేది సమానం కాదు. కానీ సమద్విబాహు ట్రెపీజియంకి వచ్చేసరికి కర్ణాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సమద్విబాహు ట్రెపీజియం అంటే ఏంటి? అది ఒక వృత్తం మీద ఉండే ట్రెపీజియం గుర్తుపెట్టుకోవాలి. వృత్తం మీద ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ఎలా ఉంటాయంటే 180 డిగ్రీలు ఉంటాయి. ఎదురెదురు కోణాలు మొత్తం కూడా 180 డిగ్రీలు ఉంటుంది. అంటే ఏంటంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ A ప్లస్ యాంగిల్ C 180 అయినప్పుడు యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ కూడా 180 డిగ్రీలు. చక్రీయ చతుర్భుజంలో ఎదురు కోణాలు అనేవేమో 180 డిగ్రీలు ఉంటాయి మొత్తం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ట్రెపీజియాన్ని కానీ మనం వృత్తం మీద పెట్టినట్టయితే అది ఏ విధంగా మారుతుందంటే సమద్విబాహు ట్రెపీజియంగా మారుతుంది. నెక్స్ట్ మనకి లెసన్ ఏంటంటే నెక్స్ట్ టాన్గ్రామ్. టాన్గ్రామ్ అనేది ఏంటంటే ఒక చతురస్రం. టాన్గ్రామ్ అనేది ఒక చతురస్రం. ఈ మొత్తం నిర్మాణాన్ని మనము టాన్గ్రామ్గా చెప్పుకుంటాం. టాన్గ్రామ్ ఏ ఆకారంలో ఉందని అడగచ్చు మనకి. టాన్గ్రామ్ ఏ ఆకారంలో ఉంటుందంటే చతురస్ర ఆకారంలో ఉంటుంది. అయితే టాన్గ్రామ్ అనేది ఏంటంటే మొత్తం 7 భాగాల కలయిక. టాన్గ్రామ్ అనేది ఏంటంటే మొత్తం 7 భాగాల కలయిక. ఆ 7 భాగాల్లో 5 త్రిభుజాలు ఉంటాయి.
టాన్గ్రామ్ మొత్తంలో 7 భాగాల్లో 5 త్రిభుజాలు ఉంటాయి, 2 చతుర్భుజాలు ఉంటాయి. టాన్గ్రామ్ మొత్తం అనేది 7 భాగాల కలయిక. ఆ 7 భాగాల్లో 5 త్రిభుజాలు, 2 చతుర్భుజాలు. అయితే ఆ 2 చతుర్భుజాలు ఏ రకానికి చెందినవంటే, ఒకటి చతురస్రము, ఇంకొకటేమో సమాంతర చతుర్భుజం. ఒకటి చతురస్రము, ఇంకొకటి సమాంతర చతుర్భుజం. టాన్గ్రామ్ ఉన్న 7 భాగాల్లో 2 భాగాలు చతుర్భుజాలు కదా. ఆ 2 చతుర్భుజాలు ఏ చతుర్భుజాలు అంటే, ఒకటి చతురస్రము, ఇంకొకటేమో సమాంతర చతుర్భుజం. అయితే 5 త్రిభుజాల్లో 2 త్రిభుజాలు పెద్దవి, 2 త్రిభుజాలు చిన్నవి, ఒక త్రిభుజం ఏమో మధ్యస్థ త్రిభుజం. దీని మీద క్వశ్చన్ మనకి చాలా విధాలుగా అడుగుతుంది. ఏ విధంగా అంటే, టాన్గ్రామ్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది, లేదా టాన్గ్రామ్ అనేది ఏమో ఎన్ని భాగాల కలయిక, లేదా టాన్గ్రామ్లో ఎన్ని త్రిభుజాలు ఉంటాయి, టాన్గ్రామ్లో ఎన్ని చతుర్భుజాలు ఉంటాయి, టాన్గ్రామ్లో ఎన్ని పెద్ద త్రిభుజాలు ఉంటాయి, టాన్గ్రామ్లో ఎన్ని మధ్యస్థ త్రిభుజాలు ఉంటాయి, టాన్గ్రామ్లో ఎన్ని చిన్న త్రిభుజాలు ఉంటాయి. టాన్గ్రామ్లో 2 పెద్ద త్రిభుజాలు, 2 పెద్దవి, ఒకటి మధ్యస్థుంది, 2 చిన్నవి. అయితే టాన్గ్రామ్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఈ టాన్గ్రామ్లోని 7 భాగాలను మనము విడదీసుకుంటే, ఈ 7 భాగాలతో మనం జామితీయ నిర్మాణాల్లో దేని యొక్క ఆకారాన్ని సరే మనము తయారు చేయొచ్చు, ఒక్క వృత్తం తప్ప. దీని మీద క్వశ్చన్ అడగచ్చు మళ్ళీ మనకి. టాన్గ్రామ్తో తయారు చేయలేని జామితీయ నిర్మాణం ఏదని అంటాడు. టాన్గ్రామ్తో తయారు చేయలేని జామితీయ నిర్మాణం ఏంటంటే వృత్తం. టాన్గ్రామ్తో మిగతా అన్ని జామితీయ నిర్మాణం మనకు ఉన్నాయి కదా, చతుర్భుజము, సమాంతర చతుర్భుజము, రాంబస్సు, వీటి యొక్క అన్ని నిర్మాణాలు కూడా మనం తయారు చేయొచ్చు, కానీ వృత్తం యొక్క నిర్మాణం మాత్రం మనము తయారు చేయాలి.